చెక్కిన ఒక శిల్పి మన రాజు గారు పెట్టిన టార్చర్ కి శిలగా మారిపోయట. మరి శిలగా మారిన ఆ శిల్పి కదేంటో మనము చూసేద్దాం. الله يا محلى هوانا محلى أرضنا وسمانا. ఏంటి సార్ ఎంట్రీ సాంగ్ అదిరిపోయే సాంగ్ లో వచ్చాననుకున్నారా? అర్థం కాని భాషలో. మొన్న నేను దుబాయ్ వెళ్ళా. దుబాయ్ వెళ్ళినప్పుడు ఏంటి మంచి మంచి బొమ్మలు గీకుతుంటే ఈ పాట వేశారు. నన్ను మెచ్చుకొని నాతో పాటు ఆ పాట కూడా పంపించేశారు. దాన్ని కూడా తీసుకొచ్చేసా. యాక్చువల్గా నా వృత్తి ఏంటంటే బొమ్మలు చెక్కుతా. ఐఎమ్ నాట్ ఎ పెయింటర్, ఐఎమ్ ఎ చెక్కర్. నేను చెక్కిన బొమ్మలు విశ్వం ఏలుతున్నాయి. జబర్దస్త్ అనే బొమ్మల్లో ఒక 8 మంది బొమ్మలు నేను చెక్కా. బుల్లెట్ భాస్కర్, శంకర్, షేకింగ్ శేషు, అలా చెప్పుకుంటూ పోతే 100 మంది. నా పని ఏంటంటే నా సుత్తితో నా ఉలిని పెట్టి ఓ చెక్కడమే. ఓన్లీ చెక్కింగ్. ఆమె బ్యూటిఫుల్ చెక్కర్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నా దగ్గర పని నేర్చుకోవడం కాదురా, బొమ్మలు తీసుకొచ్చి పెట్టండి. మనం చెక్కిన బొమ్మలు పబ్లిక్ కి తెగ కనబడాలి. అబ్బో బిస్కెట్. రోజా గారు నడుచుకుంటూ వస్తున్నట్లేదు. అదేంటి తగ్గిపోయాడు? అంటే నీ హైట్ కి తగ్గించావు నన్ను. నాకు తలకాయ ఎక్కడి వరకు అందింది. అసలు ఆ అందం చూడండి. చెక్కుతా. చంటి గారా, ఎవరండి మీరు? నాకు ఒక అందమైన బొమ్మ కావాలయ్యా. చెప్పండి. చాలా అందంగా ఉండాలయ్యా. చాలా అందంగా ఉండాలంటున్నారంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది. దానిలో రష్మి అని ఒక అమ్మాయి ఉంటుంది. అంత అందంగా చెక్కనా? సరిపోదు. జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ లో అనసూయ నుంచి కొంచెం హైట్ ఉంటుంది, బాగా చెక్కగలుగుతా. నీ చెక్కనంత అందంగా ఉన్న బొమ్మనయ్యా. మీ సెన్స్ నాకు బాగా అర్థమైంది కాబట్టి ఓకే చెక్కేస్తా. ఎన్ని రోజుల్లో చెక్కుతావు? 2 డేస్ లో ఇచ్చేస్తావు కదా? ఇచ్చేస్తా. బొమ్మను అందంగా చెక్కి నేను అన్న టైంకి ఇచ్చావనుకో, నిన్ను మెచ్చుకొని నీ మెల్లో దండేస్తా. థ్యాంక్ యూ సార్. లేకపోతే నీ ఫోటోకి దండేస్తా. ఓకే సార్, అడ్వాన్స్ ఇచ్చి బయలుదేరండి. ఇదిగా ఎంత? 1,00,000 రూపాయలు. అదేంటి 10,000 ఇచ్చారు? అదే అడ్వాన్స్ అంటారు. ఓహో, కౌంటర్ వేసారే. ఉలి జాగ్రత్త, ఎక్కడ గుచ్చుకుంటుంది. సుధా, కొంచెం కాఫీ తీసుకురా. బ్రెయిన్ హీట్ ఎక్కేసింది. అందమైన అమ్మాయి గురించి ఆలోచించాలి నేను. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే, అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే, గుండె నీదేలే. చెక్కు ఉలితో. ఇంత అందమైన పిల్లాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంకో అందం గురించి ఆలోచించడమా? థ్యాంక్ యూ అండి. చెక్కేస్తా. ఒక పని చేయి, నా కోసం ఒక అరగంట సేపు అక్కడ నాకు నిలబడ్డావనుకో, ఓ బొమ్మ చెక్కేస్తా. అంత లేదు మీకు. ఈ 4,000 రూపీస్ పెట్టుకో. ఓకే, సూపర్. ఒక అరగంట కోసం నిలబడు. ఓకే. ఇంట్లో పని అమ్మాయిలా కాదే, అందమైన అమ్మాయిలా నిలబడు. అది అదిరిపోయింది. ఆఫ్టర్ 2 days అయిపోయింది బొమ్మ. సుధా, ఏమండి చూసావా? అబ్బా, సేమ్ నీ డ్రెస్సే, బాగుంది. సేమ్ నీ ఫేసే. ఎక్కడుందండి? కనిపించట్లేదు కదా? చూపిస్తా, తట్టుకోలేవిట్రా. ఈ లోపల ఏం చేయంటే ఆ బొమ్మను తీసుకెళ్లి సరిగ్గా క్లీన్ చేసి అక్కడ నిలబెట్టు. ఓకే. దెబ్బకి వాడు రాగానే ఫిదా అయిపోవాలి. మన ఉలే మజాక. ఏమండి బొమ్మ పగిలిపోయిందండి. బొమ్మ పగిలిపోయిందా? అవునండి. వచ్చిన అమ్మ కడుపు కాలే. ఇప్పుడు ఏంటి? అయ్యో, తలకాయ తీసావు కదా గారి మొహం. వాడు వచ్చే మంచోడు కాదే వాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? వాడు ఇచ్చిన 50,000 వాడికి ఇచ్చేస్తే దరిద్రం. ఏం చేసావు డబ్బులు? సంక్రాంతి పండుగని షాపింగ్ చేశాను. చెప్పాలి నిన్ను మీ నాన్న వాళ్ళని. ఇప్పుడు ఎక్కడే? సరే, ఒక పని చేయి. చెప్పండి. ఒక అరగంట కోసం ఇక్కడ నిలబడు. నీ మీద ఒక కట్టినేస్తా. వాడు వచ్చిన తర్వాత నిన్ను చూపించి ఇంకా సరిగా చెక్కలేదని, ఇంకా మెత్తగానే ఉంది, మీరు ఏం టెన్షన్ పడకండి, 2 రోజుల తర్వాత మొత్తం ఇచ్చేస్తా అని చెప్తా. కరెక్ట్ గా 1/2 hour. ఓకేనా? బాగుందండి ఐడియా. పిచ్చి చేసే కదా, నిలబడు. ఏవయ్యా శిల్పి, రెడీ అయిపోయిందా బొమ్మ? అదిగోండి సార్, మన మాట అంటే మాటే. ముసుకెత్తే ఎలా తెలుస్తుంది ఆ బొమ్మ అందం? ముసుగు తీస్తే మీరు తట్టుకోలేరు ఈ వయసులో. పర్వాలేదు, ఒక్కసారి తీ. రవివర్మకే అందని ఒకే ఒక అందానివు.
నేను అనుకునే దానికంటే అందంగా చెక్కు. సూపర్, థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్ యూ సార్. మరి నేను తీసుకెళ్తాను బొమ్మని. ఇలా తీసుకెళ్ళకూడదు, ఏ? అది ఇంకా మెత్తగా ఉంది. ఇప్పుడే ఎండాలి, తర్వాత కాళ్ళకు ప్రాబ్లం ఉంది, దాని బూట మీద నిలబెట్టాను. అయితే కాళ్ళకు బాలం ఉందా? ఆ. ఏం చేసా? ఈ బొమ్మ గురించి మీకు తెలియదు, మెత్తగా ఉంటుంది. చెడ్డ నీకు ఆ డబ్బులు ఇచ్చాను, నాకు కాళ్ళతో పని లేదని చెప్పాను కదా. ఇదిగో మిగతా డబ్బులు. థ్యాంక్ యూ సార్. తీసుకెళ్తున్నాను. తీసుకెళ్ళండి. నా ఇంటికి తీసుకొచ్చేసానండి బాబు గారు బొమ్మని. ఇంత ఖర్చు పెట్టి ఈ బొమ్మను ఎందుకు తయారు చేయించానో తెలుసా అండి? ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. నన్ను నానా ఇబ్బందులు పెట్టి నాకు ఎడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. అందుకనే ఈ బొమ్మ రూపంలో దాని మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం ఈ బొమ్మను తయారు చేశాను. ఏంటే నిన్ను ఇలా కాదే, మందు ఎత్తే ఇంకో రకమైన మనిషి వస్తాడు మనలోకి. అయిపోయింది సుధా నీ పని. అరే సుధాకర్ నేను సాగొట్టక ప్లాన్ చేసాడు రా చంటి గాడు. అయ్యో. ఎన్ని బాధలు పెట్టేవే నన్ను. ఎప్పుడైనా కరెక్ట్ గా నాతో సంసారం చేసేవే. ఇంటికి పెందల కాడే వచ్చే అప్పుడే వచ్చేసారా దేవుడా. ఒకవేళ లేటుగా వస్తే ఇంచేపు ఎవరితో కూలికేవరా అంట. బాగా ప్లాన్ చేసాడు చంటి. నా తమ్ముడండి పిచ్చాడు, ఇక్కడ నుండి చదువుకుంటాను రా అన్నాడు. ఒక్కరోజునే ఉంచవా సార్ అంటే ఇది మెత్తగా ఉంది కదా, ఇంకా ఎండలేదు, మీరు ఎలా ఉన్నారా అని కనుక్కుందామని వచ్చాను. నేను తీసుకెళ్ళి ఎండబెట్టి తీసుకొస్తాను. ఏం ఎండబెట్టకలేదు, అది ఎండిపోయింది. అలా కాదు సార్, ఇప్పుడు కాళ్ళు బాగాలేవు కదా సార్, దానికి నాకు కాళ్ళతో పని లేదా. ఈ బొగ్గలు చూసారా, ఈ బొగ్గలు అంటే నాకు ఎంత ఇష్టం. సరే కానీ నీ పెళ్ళి అయిందా? అయ్యింది సార్. మీ ఆవిడ ఎప్పుడైనా నేను తిట్టిందా? ఓ చాలా సార్లు తిట్టింది. ఎప్పుడైనా కొట్టిందా? చాలా సార్లు కొట్టింది సార్. సిగ్గులేదా మాట అన్నాక నువ్వు? మగోడు కాదు నువ్వు. భార్య తిట్టింది కొట్టింది అంటే దాని పెద్ద గర్వకారం చేసినట్టు చెప్తావా ఇక్కడ? నేను తిట్టి కొట్టినందుకు ఈ బొమ్మ రూపంలో తీర్చుకుంటున్నాను. నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఒక 5 నిమిషాలు నీ భార్య అనుకొని ఆడుకో దీంతో. మంది ఇవ్వండి సార్. మళ్ళీ ప్లాన్ చేసాడు. భార్య అని అనుకోవడం ఎందుకు సార్, భార్యే అని అనేసుకుంటాను. ఏం టెన్షన్ పడదు. కమాన్ చంటి. ఏమి సిగ్గు శరం లేదే? సంపాదించేది నేను, ఖర్చు పెట్టేది నువ్వా? కష్టపడేది నేను, సుఖపడేది నువ్వా? ఏం మనిషివే నువ్వు? ఇప్పుడు పండగ వస్తే మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్తావు, పబ్బ వస్తే మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్తావు. మొగుడు ఇంట్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఏం తెలియదా నీకు? అసలు బుద్ధి జ్ఞానం లేదే? ఏం మనిషివే నువ్వు? భలే చెప్పారు కదా సార్. ఏదదే డైలాగ్ ఒకటి ఇయ్యాలి కదా. సిగ్గు శరం లేదే గాడిద. జాగ్రత్త తగిలేద్ది. బుద్ధి శరం లేదే గాడిదో అలాగ ఉండాలి. నీ అదో ఫీలింగ్ ఏంటి? పిచ్చి పిచ్చేసేస్తున్నావా ఏంటి? ఏమనుకుంటున్నావే ఏంటి? ఏమనుకుంటున్నావే? గాడిదే. సార్ బొమ్మకి ప్రాణం వచ్చింది, అంత పవర్ ఉంది నీలో. ఏంట్రా బొమ్మను జిప్ తీసుకొచ్చి ఆ. వాంతో కొట్టిపిస్తావా? నేను సిగ్గులేదు? కొట్టలేదా? సిగ్గులేదు? ఏంట్రా వడ్డీతో సహా ఇచ్చేయి. పట్ట పట్ట అయ్ బాబాయ్ బాబాయ్ బాబాయ్. దగ్గరుండు. ఇలా ఉంటున్నాను. నన్ను ఎలా కొట్టేవరా? మాటకి కొట్టాడు. మిమ్మల్ని ఇలా కొట్టాడు బాగా. ఏమండి నేను బొమ్మ చెక్కడానికి వెళ్తున్నా. నేను లోపల చెప్తా, మీరు రండి. రోజా గారు మామూలుగా నాకైతే కొడితే అలాంటి ఎక్స్ప్రెషన్ రాదు. మళ్ళీ ఇలా ఉండలేను. తిప్పి కొట్టేంత వరకు నాకు ఆగదు అసలు. ఎప్పుడైతే సుధాకర్ తిప్పి కొట్టాడో నాకు ఆనందం అసలు ఫుల్ పీక్స్ లో ఉంది. ఎందుకంటే నాకు ఎవరినో కొట్టినా ఇలా చేయి చూపించిన కోపం వస్తుంది. ఫైనల్ గా మొత్తం వడ్డీతో సహా ఇచ్చేసావు. బాగుంది, థ్యాంక్ యూ. చాలా సరదాగా ఉంది. కానీ చంటి ఏదో బాగా ప్లాన్ చేసినట్టు ఏ అర్థమైంది. లేదండి, ప్లానింగ్ ఏం చేయలేదు. ప్లాన్ చేసి రాజుతో కొట్టించి నువ్వు ఎస్కేప్ అయ్యావు. నువ్వు అంటే నేను కొట్టకుండా. కూడా కొడితే రాజుకు పడాల్సిందా సగం నాకు పడతాయి కదా. తెలుసు, లాస్ట్ లో దాక్కున్నప్పుడు అర్థమైంది.
భలే ఫన్నీగా అనిపించింది. నేను ఫుల్ ఎంజాయ్ చేసా. బాబు గారు నువ్వు ఎంజాయ్ చేస్తావమ్మా, ఎందుకు ఎంజాయ్ చేయి? ఆడపిల్లలు కొడుతూ ఉంటే చూస్తూ ఉంటారా? మగవాళ్ళు ఎన్ని కొట్టుంటారో ఏం చెప్పుకుంటాం మేము. అబ్బా ఇళ్లలో ఆడవాళ్ళు ఎన్ని కొట్టినా సరే హుందాగా బయటకు వచ్చి ఆ, డిగ్ని పెట్టుకుంటాం. మిమ్మల్ని ఏం అనకపోయినా మీరు వచ్చి కొట్టేశారు అని చెప్తారు. నిజం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంట్లో చంటి పరిస్థితి ఏముంటుంది అనుకుంటా? ఏంటి ఇది చూసాక ప్రతి చెప్పామే ఇంటికి వచ్చి కొత్తలోకి వెళ్ళిపోతాం బయటికి. ఇది వచ్చే ముందు వాళ్ళ ఆవిడని సినిమా తీసుకెళ్తాడు. ఆ, తప్పకుండా సార్. కానీ చంటి ప్రతి ఇంటికి అవసరం ఇలాంటి విగ్రహం ఒకటి. నాకు ఒకటి ఇవ్వండి, చలమణి గారికి ఇవ్వండి, ఆర్టిస్టులకి అట్లీస్ట్ విగ్రహాన్ని కొట్టుకునేటువంటి స్వేచ్ఛ మనకు ఉండాలి. అది సో వైలెంట్ టుడేస్ మెన్. once upon a time you woman was violent, that's why today male become violent. What an explanation. Once upon a time I was a girl, not a woman. After becoming a human, that person was violent, no? Yeah, what a pleasant surprise. For only one milk packet he came outside, you cheated him like anything. గుడ్, బాగా చేశారు, వెరీ గుడ్. ఇది